సహకరించి సువార్త అయిపోయిన తర్వాత వాళ్ళకి ప్రభువుకి వచ్చిన శిష్యుడికి భోజనం పెట్టి పంపించేవాళ్ళని. తరచుగా ప్రాంతానికి వెళ్ళినప్పుడల్లా యేసు ఈ మార్తా మరియా వాళ్ళ గృహానికి దర్శించినటువంటి సందర్భం కనపడుతుంది. అయితే ఒకనొకటి ఏం జరిగింది తెలుసా, తన బాగా ప్రేమించేటువంటి సహోదరుడైనటువంటి లాజరు చనిపోయింది. చనిపోయి 4 రోజులైంది. ప్రభు ఆ విషయం తెలిసింది. 4 రోజుల తర్వాత ప్రభు వచ్చాడు. ఆయన వచ్చినప్పుడు మార్త ఏమంటుందంటే, అయ్యా నువ్వు ఇక్కడ ఉండి ఎడలా నా తమ్ముడు సావకుండును అని. యేసు ఉన్న దగ్గర ఏం దేనికి చోట్లేదు, మరణానికి చోట్లేదు. అందుకని యేసు మనతో రావాలంటే ఎవరు రావాలంటే యేసు నెరిగినటువంటి గాడిద రావాలి. ఎవరా గాడిద అంటే సేవకుడు. యేసును మోసే గాడిద ఎవరంటే సేవకుడు. ఆ యెరూషలేము వీధుల్లో యేసు బాలవాహనంగా చేసుకున్నటువంటి ఆ గాడిద నడుచుకుంటే అనేకులు బట్టలు పరిచారు. గాడిదను బట్టి కాదు కానీ ఆ గాడిద మీద ఉన్న యేసుని బట్టి. సేవకుడిని గౌరవించేది ఎందుకు అంటే దేవుని సేవకుడిగా జరిగింది. ఎందుకంటే ఆయన ఏం చేస్తున్నాడంటే సేవకుడు మోతున్నాడు, ఆయన పని చేస్తున్నాడు కనుక ఆయన బట్టి సేవకుడు మనం ఏం చేయాలి, గౌరవించాలి, మన ఇంటికి చేర్చుకోవాలి. సేవకుడితో పాటు ఎవరు వస్తారంటే యేసే మన ఇంట్లోకి వస్తాడు. యేసే ఇంట్లోకి రాగానే ఏమంటాను, నేను ఇక్కడ ఉండి నీ ఎడవా నా తమ్ముడు సాగుతుందంటే అప్పుడు ఏమంటుందంటే, నా అత్త నువ్వు విశ్వసించిన ఎడవా దేవుని మహిమను చూస్తావు. విశ్వాసం ఉంచు, దేవుని కార్యం చూడాలంటే విశ్వాసం ఉంచు, తప్పుకోకుండా జరుగుద్ది అనేటువంటి కోణంలో చెప్పి అప్పుడు ఏమన్నాడంటే, లాజరు బయటికి రమ్మని కానీ ఏం చేశాడంటే వేద వస్త్రంతో చుట్టబడి సరిపోయి 4 రోజులు అయినటువంటి వ్యక్తి ఒక మాట చేత లేచి ఏం చేశాడంటే బయటికి వచ్చాడు. అద్భుతాలు, ఆశ్చర్యాలు. కనుక యేసు ఎక్కడ ఉంటాడో అక్కడ జీవం ఉంటుంది, యేసు ఎక్కడ ఉంటాడో అక్కడ స్వస్థత ఉంటుంది, యేసు ఎక్కడ ఉంటాడో అక్కడ ఆశీర్వాదం ఉంటుంది. యేసు లేని ఇల్లు ఎలా ఉంటుందంటే శాపంతో ఉంటుంది, యేసు లేని ఇల్లు ఎలా ఉంటుందంటే సమాధానం లేని ఇల్లు ఉంటుంది. కనుక సమాధానం నీకు నాకు కావాలంటే, నెమ్మదిగా ఉండాలి అంటే తప్పుకోకుండా మనం ఏం చేయాలంటే యేసును మన ఇంట్లోనికి ఆహ్వానించుకున్నప్పుడు తప్పుకోకుండా దేవుని ఆశీర్వాదం నీకు నాకు మనకి అసలు దేవుని కొద్ది మాటలు దీవించి ఆశీర్వాదించును గాక. మహాపురుషుడా, ప్రేమ